రైట్. గౌతమ్ ప్రసాద్ గారు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పట్టణంలో మురుగునీటి సమస్య, అటు ట్రాఫిక్ సమస్యలు ఎందుకు పరిష్కరించలేకపోయారు అంటూ ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇస్తే ఏం చేస్తారు? చక్రి గారు, మీకు రాజ్ కుమార్ గారికి, మన అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. చక్రి గారు, 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలందరికీ తెలుసు. అదే విధంగా ఈ 2.5 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో కూడా ఈ రోజు ప్రజలు చాలా స్పష్టంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. మేము ప్రజల్ని ఒకటే కోరుతున్నాం ఏంటంటే, సాధారణ ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల్ని నెరవేరిస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని మేమే అంటున్నాం. హామీలు నెరవేర్చకపోతే బీఆర్ఎస్ పార్టీకి వేయమని చెప్పేసి మేము అంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు షాదీ ముబారక్ ద్వారా కావచ్చు, కళ్యాణ లక్ష్మి ద్వారా కావచ్చు, ₹1,00,000 ఇచ్చింది బీఆర్ఎస్. 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తానన్నది కాంగ్రెస్ పార్టీ. 1,00,000 వస్తే ఓటు మాకేయమంటున్నాము, 1,00,000తో పాటు తులం బంగారం వాళ్ళకు వస్తే కాంగ్రెస్ పార్టీకి వేయమంటున్నాం. ఫ్రీగా కరెంటు ఆ రోజు మేము ఇచ్చిన బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు ఇచ్చిన కరెంటు మేము ఉచితంగా ఇచ్చినాము అని అనుకుంటే మాకేయమంటున్నాము. వాళ్ళు ఇప్పుడు ఇస్తే గనక వాళ్ళకి వేయమని చెప్పేసి అంటున్నాము. రెండోది, 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తానని చెప్పేసి మాట వాళ్ళు ఇచ్చింది కదా. వాళ్ళు ఇస్తే గనక ఇప్పుడు ఈ 6 హామీలలో, లేకపోతే వాళ్ళు ఇచ్చిన 420 హామీలు, 420 హామీలు ఉన్నాయి కదా, ఆ హామీలు గనక అక్కడ అమలు చేసి ఉంటే గనక ఓటు వాళ్ళకేయమంటున్నాము, లేదంటే మాకేయమని చెప్పేసి అని అంటున్నాము. అదే విధంగా అది రైతు రుణమాఫీ కావచ్చు, పట్టణాల్లో మురుగు సమస్య కావచ్చు, లేకపోతే మా వైకుంఠ ధామాలు కట్టించింది కావచ్చు, ఏ సమస్య తీసుకున్నా 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఉన్నాయి. కానీ వీళ్ళు వచ్చిన 2 సంవత్సరాల నుంచి ఏ ఒక్క పని కూడా వీళ్ళు చెయ్యలేదు, చెయ్యడానికి వీళ్ళు సాహసించలేదు. వీళ్ళు క్లియర్ గా చెప్తున్నారండి, ఎలక్షన్ లో గెలిచిన తర్వాత మరుసటి రోజు నుంచి డబ్బులు లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని చెప్పేసి వాళ్ళకి ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి. ఆ రోజు కొత్తగా ఇందాక రాజ్ కుమార్ గారు మాట్లాడుతూ వీళ్ళు అప్పుల్లో పెట్టిపోయినారు, అసలు డబ్బులే లేవని చెప్పేసి మాట్లాడినండి. ఈ రోజు నేను సూటిగా స్పష్టంగా అడుగుతున్నా రాజ్ కుమార్ గారికి, కాంగ్రెస్ పార్టీకి, అదే విధంగా రేవంత్ రెడ్డి గారికి, మనము ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలు ఆర్బీఐ లెక్కల ప్రకారం కావచ్చు, కాగ్ లెక్కల ప్రకారం కావచ్చు, మనకున్న అప్పు ఎంత? ఆ రోజు 2 లక్షల, మేము అధికారంలో దిగిపోయే నాటికి ఎంత అప్పు ఉంది, ఆ రోజు ఎంత అప్పు ఉందని చెప్పేసి ఒక స్పష్టమైన అవగాహన వీళ్ళకు ఉందా? నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను. వారసత్వంగా 73,000 కోట్ల రూపాయలు మనకు వారసత్వంగా ఆ రోజు అప్పు వచ్చింది. ఆ తర్వాత మేము దిగిపోయే నాటికి 2,76,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. అంటే మేము చేసిన అప్పు కేవలం 2 లక్షల కోట్ల రూపాయలు, వారసత్వంగా వచ్చిన 72,000 కోట్లు తీసేస్తే. ఆ తర్వాత 2 లక్షల కోట్ల రూపాయలతోని మేము ఒక కాళేశ్వరం కట్టించినాము, ఒక మల్లన్న సాగర్ కట్టించినాము, ఒక కొండపోచమ్మ సాగర్ కట్టించినాము, లేకపోతే ఒక గంధమల్లమ్మ కట్టించినాము, 46 ఫ్లైఓవర్లు కట్టించినాము. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, లేకపోతే ఇంకా ఏ రకంగా తీసుకోండి అండి, 1 కాదు 2 కాదు, మీరు ఏ రకమైన విషయాలైనా తీసుకోండి. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, లేకపోతే రైతు రుణమాఫీ, రైతు బంధు, ఇట్లా కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి మేము ఇచ్చిన పథకాలు ప్రతి వాళ్ళ గుండెల్లో ఉన్నాయి. ఈ రోజు మేము ఫీల్డ్ వర్క్ లో తిరుగుతున్నప్పుడు ప్రజలంతా మాట్లాడుకుంటూ ఉన్నారు ఏమని, ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మేము చాలా స్పష్టంగా, చాలా సుఖంగా, చాలా సంతోషంగా ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 2,000 పెన్షన్ ఉన్నది 4,000 చేస్తానన్నారు, చెయ్యలేదు. 2,500 ఇస్తానన్నారు, ఇవ్వలేదు. స్కూటీలు ఇస్తానన్నారు, ఇవ్వలేదు. విదేశీ విద్యకు పోతానన్న వాళ్ళకి 10 లక్షలు ఇస్తానన్నారు, ఇవ్వలేదు. నిరుద్యోగులు ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి అన్నారు, ఇవ్వలేదు. మేము వచ్చిన తర్వాత 2 లక్షలు ఒకే సంవత్సరంలో, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము, మేము హామీ ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడినరు, అవి మర్చిపోయినరు. అది కాదండి, అంతెందుకు, నిన్నగాక మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ ముందు గ్రామీణ ప్రాంతంలో బతుకమ్మ చీరలు పంచిన వీళ్ళు మొన్న జరిగిన మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, పురపాలక సంఘాలు అంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్ కు ముందు మున్సిపాలిటీలో కూడా బతుకమ్మ చీరలు పంచుతామని చెప్పేసి అన్నారు. ఏ మున్సిపాలిటీలో పంచారు, ఏ మున్సిపల్ కార్పొరేషన్ లో పంచారో చెప్పమనండి. అదే విధంగా మొన్న రైతు రుణమాఫీ, రైతు బంధు సంక్రాంతి తర్వాత వేస్తామని చెప్పేసి అని అన్నారు. సంక్రాంతి కంటే ముందు, సంక్రాంతి తర్వాత వేస్తామన్నారు కదా. సంక్రాంతి అయిపోయి ఇప్పుడు దాదాపు 1 నెల రోజులుగా వస్తుంది. ఎంతమందికి రైతు రుణమాఫీ చేసిండ్రు, లేదా రైతు బంధు చేసిండ్రు చెప్పమని చెప్పండి. ఈ రోజు యూరియా రాష్ట్రంలో తక్కువబడి రైతులంతా రోడ్ల మీద నిలబడి, లేదా లైన్ లో చెప్పులు పెట్టి నిలబడితే వాళ్ళకి ఇచ్చిన హామీ ఏంది, వాళ్ళకి తీర్చిన సమస్య ఏంది, వాళ్ళ పరిష్కారం చూపింది ఏంది? ఇవన్నీ అనేక సమస్యలు ఉన్నాయి మీరు గమనిస్తే.
ఈరోజు పట్టణాల్లో ఉన్న ప్రజలకు ఒక సిమెంట్ రోడ్డు ఇచ్చిండ్రా? అదే విధంగా నిధులు ఇచ్చిండ్రా? అదే విధంగా నల్లాలలో నీళ్లు పారుతున్నాయా? ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చినాం మేము. పట్టణము, గ్రామీణము, నగరము, ఏ ప్రాంతం అనేది కూడా లేకుండా ప్రతి ఇంటికి నల్లాకు నీళ్లు ఇచ్చినాము. 1 రూపాయికి కనెక్షన్ ఇచ్చి మేము నీళ్లు ఇచ్చినాము. 60 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది? ఏ ఒక్కరికైనా అది ఇచ్చిందా? వీళ్ళ నోట్లతోని అదే మురికి మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు కంపు నోటుతో తీసుకొని హార్వర్డ్ లో మొన్న వారం రోజులు చదువుకొని వచ్చిన అని చెప్పేసి ఒక్క మాట మంచి మాట మాట్లాడిందా? బయటకు వచ్చిన తర్వాత ఒక్క విద్యార్థిగా వచ్చి, చదువుకున్నోడిగా వచ్చి ఒక్క మీటింగ్ లోనన్నా ఈ తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఏంది? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పురపాలక సంఘ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో మనం ఏం హామీలు ఇవ్వాలి? వాళ్ళ బాగోగులు ఏంటి? వాళ్ళ అభివృద్ధి ఏంది? వాళ్ళ మంచి చెడులు ఏంటి అనేది ఏమన్నా మాట్లాడిందా? ఆ మురికి నోరేసుకొని, మురికి కంపు నోరేసుకొని, ఒక డబ్బా నోరేసుకొని ఇష్టం వచ్చినట్లు ప్రతిపక్ష నాయకుల మీద మాట్లాడడానికి ఆయన వేదికలు ఎక్కుతుంది. పనికిరాని మాటలు మాట్లాడొద్దు చక్రి గారు. నేనేమంటున్నానంటే, నిజంగా వాళ్లకు ప్రజల పట్ల అభిమానం ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే, ప్రజల పట్ల అంకిత భావమే ఉంటే, ప్రజల పట్ల నిబద్ధతనే ఉంటే వాళ్ళు ప్రజల కోసం ఏం చేసిందో చెప్పాలి. ఆ దాని బేస్తో ఈ రోజు వాళ్ళకు ఓట్లు అడగమనండి, ప్రజల దగ్గరికి రమ్మనండి. మేము అదే బేస్తో పోతున్నాం, వేరే విషయాలు మాట్లాడట్లేదు. కేవలం మేము గత 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి గురించి చెప్పి ప్రజలకు ఓట్లు అడుగుతున్నాము. వాళ్ళ సంక్షేమాన్ని అమలు ఏవైతే చేసినామో అవి చెప్పి ఓట్లు అడుగుతున్నాము. మేము వాళ్ళలాగా కంపు నోరేసుకొని, మురికి నోరు ఆ నోట్లో మూసినది పారుతున్న మాటలు మాట్లాడుతూ మేము ఓట్లు అడగట్లేదండి. మేము నిజాయితీగా అడుగుతున్నాం, నిక్కచ్చిగా అడుగుతాం, మేము చేసిన అభివృద్ధి చూపి అడుగుతున్నాం. అంతే తప్ప మేము మభ్య పెట్టట్లేదు. వాళ్ళలాగా ప్రతి మీటింగ్ ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్స్ రాగానే ముఖ్యమంత్రి గారు వేదిక ఎక్కిచ్చేసి ఒక 10 గ్రామాలు లేకపోతే 10 మున్సిపాలిటీలు ఒక్క దగ్గర చేసేసి వేల మంది దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకి చెప్తున్నది ఏంటి? వాళ్ళతో మాట్లాడుతుంది ఏంటి? వాళ్లకు మున్సిపాలిటీలో రేపు మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ వార్డు కౌన్సిలర్లో లేకపోతే కార్పొరేషన్ మెంబర్లలో ఏం అభివృద్ధి చేస్తారో, వాళ్ళ ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు ఇస్తారో మాట్లాడారా? కానీ ఏ ఒక్క మీటింగ్ లో మాట్లాడుతున్నాడు? అది మాట్లాడకుండా వేరే విషయాలని మాట్లాడుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే చక్రి గారు, మేమంటున్నాం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలో దాదాపు 2983 మున్సిపాలిటీ వార్డులలో మేము మెజార్టీ వార్డులో గెలవబోతున్నాము. 7 కార్పొరేషన్లలో 414 కార్పొరేట్లలో మేము మెజార్టీ కార్పొరేషన్లు గెలుపొందబోతున్నాము. మేము నిక్కచ్చిగా ప్రజల దగ్గర అన్ని విషయాలు చెప్పి మేము ఓట్లు అడుగుతున్నాము. వాళ్లకు కూడా అదే నిక్కచ్చితోని ఆ కంపు మాటలు పక్కన పెట్టేసి ప్రజలకు ఏం చేస్తారో అని చెప్పేసి మాట్లాడి వాళ్ళకు ఓటు అడగండి. అప్పుడు ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారో దానికోసం నిలబడాలని చెప్పేసి నేనైతే డిమాండ్ చేస్తున్నాను.